వెల్కమ్ టు ఐబీటీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చేనేత సహకార సంఘం విలీనంపై వైఎస్ఆర్సీపీ నాయకురాలు బుట్టా రేణుక తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లాభాల్లో నడుస్తున్న సంఘాన్ని అప్పుల్లో ఉన్న ఆప్కోలో విలీనం చేయడం అన్యాయమని చెప్పారు. గతంలో ప్రభుత్వ సంస్థలను మూసివేసి ఆస్తులను విక్రయించిన ఘటనలను గుర్తు చేశారు. అదేవిధంగా ఇప్పుడు ఎమ్మిగనూరు సంఘాన్ని విలీనం చేయడం దురదృష్టకరమని అన్నారు. గత కొన్ని రోజులుగా అందరూ కూడా చర్చిస్తున్న విషయము, ముఖ్యంగా ఎమ్మిగనూరు అనగానే రాష్ట్రంలో మొట్టమొదటిగా గుర్తు వచ్చే ప్రాంతం చేనేతపురి, చేనేతలు. ఈ ఎమ్మిగనూరు ప్రాంతానికి అంత ప్రసిద్ధి ఎందుకు వచ్చింది అంటే, ఎన్నో ఇయర్స్ నుంచి, అంటే సంవత్సరాల కిందట శ్రీ మాచాని సోమప్ప గారు మనందరికీ తెలుసు. ఆయన పద్మశ్రీ అవార్డీ కూడా. ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసిన సేవ అప్పట్లోనే దేశంలోనే గొప్ప గొప్ప నాయకుల్ని మన ఎమ్మిగనూరు ప్రాంతానికి వచ్చి ఆయన చేస్తున్న సర్వీస్ ని కానీ వీటన్నిటిని కూడా కార్యక్రమాలని చూసేందుకు అక్కడి నుంచి వచ్చేవారు. అంటే ఏ విధంగా ఆయన బిజినెస్ ని, అలాగే ఒక ఎంప్లాయ్మెంట్ ని ఎలా క్రియేట్ చేశారు, ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉండాలి, అలాగే ప్రతి ఒక్కరు కూడా బాగుపడాలి, వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి, చదువుకోవాలి అని ఎమ్మిగనూరులో ఆయన చేనేత వర్గానికి చెందిన అతను కాబట్టి చేనేతలందరికీ కూడా, అంతేకాకుండా మిగతా వారికి కూడా చాలా రకాలుగా ఆయన సర్వీస్ చేయడం జరిగింది. అప్పట్లోనే ఆయన ఒక ఎమ్మిగనూరు వీవర్స్ కోసం ఒక సొసైటీని ఏర్పాటు చేయడం, అలాగే ట్రాన్స్పోర్ట్ ని రన్ చేయడం, ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీని పెట్టడం, అలాగే బ్యాంక్స్ ని, కోఆపరేటివ్ బ్యాంక్స్, అంటే ఎవరు ఊహించని సమయంలోనే ఆయన ఎంత చేసి ఎమ్మిగనూరుకి, దేశంలోనే ఎమ్మిగనూరు ప్రాంతానికి ఒక గుర్తింపు వచ్చేలాగా చేసిన వ్యక్తి శ్రీ మాచాని సోమప్ప గారు. ఈరోజు చేనేతలకు ఒక అస్తిత్వం, అంటే చేనేతలు అంటే ఒక గుర్తింపు, ఒక అస్తిత్వాన్ని ఇచ్చిన వ్యక్తి మాచాని సోమప్ప గారు. మరి ఆయన చేసిన ఎన్నో కోఆపరేటివ్ సంస్థలు కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, ఈరోజు కొన్ని అడుగుండిపోతున్నాయి, కొన్ని మూతపడిపోయాయి, కొన్ని ఇంకా రన్ అవుతున్నాయి. వాటినైనా కూడా, ఏవైతే ఇంకా రన్ అవుతున్నాయో వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎమ్మిగనూరులో ఉన్న ప్రతి ఒక్క చేనేత వ్యక్తి ఈ రోజు వారు బాధ్యతగా తీసుకొని చేయవలసిన కార్యక్రమం ఈరోజు.